ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బంగారం ధరలో ఒడిదుడుకులు ఇప్పటికీ తగ్గలేదు. ఇరాన్ యుద్ధం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపైన జరుగుతున్న చర్చ. వీటన్నిటి క్రమంలో బులియన్ మార్కెట్ కూడా ఈ ఒడిదుడుకుల మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి. తాజా పరిస్థితి ఎలా ఉంది? అలానే గోల్డ్ మార్కెట్ మరింతగా ధరలు తగ్గుతాయనేటువంటి చర్చలకు ఆస్కారం కల్పిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్, బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఈరోజు? అంటే ఇప్పుడు ఈ క్షణం అంచనా వేస్తే మళ్ళీ ఒక గంటలో మొత్తం మారిపోతుంది. గంట కూడా సమయం పట్టట్లేదు. ఇంత ఫ్లక్చుయేషన్స్ అనేది ఎప్పుడు చూడలేదు. దాదాపు ఒక 40 ఏళ్లలో ఇది ఫస్ట్ టైం అంటున్నారు. ఏంటి ఇది? ట్రంప్ ఆలోచనలు ట్రంప్ మైండ్ లాగా అయిపోతున్నారు కూడా. సో వాలటాలిటీ ఒక రోజు ప్లస్ ఉంటే ఒక రోజు మైనస్. మార్కెట్ పడుతుంటే అవి పడుతున్నాయి, మార్కెట్ పెరుగుతుంటే అవి పెరుగుతున్నాయి. సో ఎంటైర్లీ డిఫరెంట్. ఎప్పుడు ఇట్లా లేదు. సంథింగ్ డిఫరెంట్. ఇవాళ మార్కెట్ పడింది, దాంతో పాటు ఇవాళ కొంచెం పాత పందా అన్నట్టు 2600 గోల్డ్ పెరిగింది, 5000 సిల్వర్ పెరిగింది. సో అంటే ఎప్పుడైతే క్రూడ్ కొంచెం తగ్గుతుందో, యథాస్థితికి చిన్నగా వస్తుందో 100 బిలోకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ తీసుకుందాం అనుకుంటా. మార్కెట్ పడుతుంటే మళ్ళీ కొంచెం గోల్డ్ ఇది అవుతాం. ఏదైనా ట్రెండింగ్ ఇంకా కొంచెం డౌనే ఉందనిపిస్తుంది. మళ్ళీ కిందకి రావచ్చు. ఇంటర్నేషనల్ తీసుకుంటే 4400 ఉంది. అది 4000 వరకు రావచ్చు అనేది ఒక ఇది. అది కట్ అయితే మీకు 380 దాకా 4000 కూడా కట్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఐఆర్సిజిసి మెయిన్ ఒక వన్ ఆఫ్ ద మెంబర్ ని అక్కడ తీసేశారు. అంటే ఇజ్రాయెల్ కి మన యుఎస్ కి వ్యతిరేకం ఉన్న వాళ్ళని, ప్రతి వాళ్ళని కూడా హయ్యర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు, సైంటిస్ట్ కానీ ఎవరన్నా కానీ మొత్తాన్ని వాళ్ళు కనపడకుండా చేస్తున్నారు మొత్తానికి. అంటే వాళ్ళ కంట్రోల్ తెచ్చేస్తున్నారు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాంటివి చాలా ఆ జెరూసలేం కంట్రోల్లో వస్తాయి. ఒక 50 ఉంటాయి. వాటికి అన్ని వాళ్ళ కంట్రోల్లో వస్తాయి. ఇది కనుక ఐఆర్జీసీ కనుక కూడా కంట్రోల్ వస్తాయి. సో మెయిన్ అది. సో ఏదేమైనా కొంచెం ఈ ఇష్యూ సెటిల్ అవుతున్నా అంటే తొందరలోనే సెటిల్ కావచ్చు. ఇంకేముంటది, అందరినీ లేపేసినా ఇంకేముంటది అక్కడ. సో మొత్తానికి ఇంకా వాళ్ళ కంట్రోల్ వస్తుంది కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో మరి అతి తొందరలోనే వార్ ఎండ్ కావచ్చా అంటే మేబీ ఏప్రిల్ 10th లోపల ఒక న్యూస్ వింటాం డెఫినెట్ గా. ఎండ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మార్కెట్ చిన్నగా ఇప్పటిదాకా పడింది. దాదాపుగా 21,800 దాకా వస్తుంది. లాస్ట్ టైం కూడా అనుకున్నాం 22,750 కనుక కట్ అయితే 21,800 దాకా రావచ్చు. అంటే మీరు 22,800 దాకా వచ్చింది. సో అది కూడా 750 ఆ రేంజ్ కూడా కట్ అయితే మీకు 21,800 మ్యాక్స్ టు మ్యాక్స్. ఒక వరకు రాకపోవచ్చు. మేబీ ఇక్కడ ఈ లోపలే ఒక 10 days లో సెటిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఏది ఈక్విటీ మార్కెట్ తీసుకున్నప్పుడు జనరల్ గా కొంచెం మళ్ళీ అంటే ఐకి వస్తుందా లేదా అనేది ఇంకా వేరే వచ్చే పారామీటర్స్ బట్టి ఉంటుంది. కాబట్టి ఆయన ఏమైనా కొత్త ఇష్యూలు క్యూబా కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్గా 1,00,000కి టచ్ అవుతుంది. 1,00,000 దగ్గరకు అట్లీస్ట్ 22 క్యారెట్స్ అయినా కానీ 1,00,000కి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. ఎంతో 135, 136 వచ్చి మళ్ళీ పెరిగిపోయింది కదా. అదే అంటే కొంచెం కిందకు వస్తే మళ్ళీ ఇది వస్తుంది. ఏదైనా కొంచెం మీకు ఇంటర్నేషనల్ 4,000 దాకా రావచ్చు. అంటే అది కనుక అక్కడ దాకా వస్తే మీకు ఇక్కడ 120 to 130 రేంజ్ లో ఉండొచ్చు. అంతకు మించి రాకపోవచ్చు. 120 to 130 ఆ రేంజ్ లో. విపరీతంగా రావాలంటే ఇక మొత్తం ఇప్పుడు దాకా బ్యాంక్స్ అన్ని అమ్మాలి, లేకపోతే లేదు. బ్యాంక్స్ స్టేటస్ ఏంటి సార్? ఇది మొన్నటి వరకు ఏమో బ్యాంకులు ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాయి, దాని వల్లనే రైజ్ అయింది అనుకున్నారు. ఇప్పుడు బ్యాంకుల నడవడికలో కానీ పద్ధతిలో కానీ ఏమైనా మార్పు ఉందా? స్టిల్ వాళ్ళు ఇంకా గోల్డ్ మీద అలాంటి హోప్స్ తోనే ఉన్నారా? ఇంకా ఉందండి. వాళ్ళు ఇప్పుడు రైట్ టైం ఇప్పుడు వాళ్ళకు తక్కువకి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది మంచి అవకాశం వాళ్ళకి. సో ఎక్రూట్ చేసుకోవడానికి మంచి అవకాశం, ఎక్రూట్ చేస్తాయి. కానీ ఎంతవరకు అనేది ఇష్యూస్ కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ ఇది మొత్తానికి ఎంతవరకు సెటిల్ అవుతుంది అనేది చూడాలి. కాబట్టి ఆయన ఏమో 15 పాయింట్ అంటే వాళ్ళు 5 పాయింట్ అంటారు. మళ్ళీ 5 పాయింట్ అక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. 48 hours 5 days, తర్వాత 10 days. ఈ 10 days అసలు మొత్తానికి లేకుండా చేస్తాడే తెలియదు కదా. సో ఇష్యూస్ అనేది డైల్యూట్ అవుతున్నాయి చిన్నగా. అతి తొందరలోనే మనం డెడ్ ఎండ్ పెట్టుకుంది ఏప్రిల్ 10th లోపల ఎప్పుడైనా సరే న్యూస్ రావచ్చు. సో ఏప్రిల్ మంత్ లో మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు గోల్డ్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది అనేది. అందుకనే అది పెరుగుతున్నప్పుడు తగ్గాలి కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. అంటే బాగా ఏం లేదు, ఒక 10,000 ఆ రేంజ్ లోనే, అంతకు మించి తగ్గకపోవచ్చు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ చాలా కొన్ని రిలాక్సేషన్స్ తీసుకొస్తుంది. ఇవాళ కూడా క్రూడ్ మీద వాటి మీద వేసే ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించింది.
ఇవన్నీ కలిసి వస్తే గోల్డ్ మార్కెట్ పుంజుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుందా? అంటే గవర్నమెంట్ రూల్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు గోల్డ్ ఎంత ఉందో లాస్ట్ టైం ఒక స్టెప్ ముందుకేసి అందరు లేడీస్ అందరి దగ్గర ఆడవాళ్ళందరి దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చేదానికి ఇంట్లో ఎంత ఉందో గోల్డ్ చెప్పాలని చెప్పారు. చెప్పినప్పుడు మొత్తం వ్యతిరేకత వచ్చింది. సో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడకపోవచ్చు. తర్వాత ఏదన్నా మళ్ళీ డిక్లేర్ చేయాలంటే మటుకు అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అప్పుడు బాగా. సో అందుకంటే ఎక్కడ ఏ కంట్రీలో ఉన్న గోల్డ్ ఇళ్లలోనే ఉంటాయి. మన ఇండియన్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి, అది కూడా మన సైడ్ ఎక్కువ ఉంటాయి. సో అది డిక్లేర్ చేయాలంటే కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాని మీద ఎందుకంటే ఇంతే ఉండాలి, పర్ హెడ్ ఇంతే ఉండాలి, జెంట్స్ కి ఇంత ఉండాలి, లేడీస్ కి ఇంత ఇవ్వాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నట్టున్నాయి. అది కూడా చేస్తే మరి లాస్ట్ టైం కూడా ప్రయత్నం చేసి వెనకడిగేశారు, మరి మళ్ళీ చేస్తారనేది వినపడుతోంది. అది ఎంతవరకు అనేది మనకి వచ్చే ఎలక్షన్స్ అన్ని అయిపోతే కానీ తెలియదు. అప్పుడు కానీ చేయలేము. ఈ యుద్ధం ముగిసింది, దాదాపు యుద్ధం ముగిసింది అని ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. సో ఇంకొక 2-3 రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయితే మార్కెట్లు కానీ ఆర్థిక స్థితి కానీ ఏదో ఒక లాక్డౌన్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రకటించారు డైరెక్ట్గా. సో వాటన్నిటికీ ఒక మినహాయింపు వచ్చే ఛాన్స్ ఉందా? అతి తొందరలోనే మినహాయింపే రావచ్చు. ఆ లాక్డౌన్ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అంటే ఆయన అనేది ఏంటి, ఇబ్బందులు వస్తే ఏదన్నా ఫర్ సపోజ్ ఏదన్నా వస్తే దాన్ని తట్టుకోవడానికి రెడీగా ఉండండి, బీ రెడీ ఫర్ దట్ అని చెప్పాడు ఆయన. వస్తుందని కన్ఫర్మ్ అని చెప్పలేదు. సో ఇండైరెక్ట్ గా ఏమైనా అయినప్పుడు బీ రెడీ ఫర్ దట్. దానికి కోవిడ్ నెల తట్టుకున్నారో దాన్ని కూడా తట్టుకోండి, ఏం పర్లేదు, దాన్ని మనం గెట్ ఆన్ అవ్వచ్చు, అందరం కలిసికట్టుగా చేయాలన్నట్టు చెప్పాడు ఆయన. అంటే కొంచెం హింట్ ఇచ్చారు. అప్పటికే సిచ్యువేషన్ కొంచెం మెరుగవుతుంది అనుకున్న టైంలో లేదు ఇంకా అవ్వదు, కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా అన్న స్టేజ్ లో చెప్పారు. అదే అయింది, అదే ఎక్స్టెండ్ అయింది. మరి ఒక పక్కనేమో మాట్లాడుతున్నాం అని చెప్పి అది చేసి మళ్ళీ ఒక పక్కనేమో సుప్రీం వాళ్ళందరినీ లేపేస్తుంటే ఒక పక్కన ఎక్కడ ఆగింది? యుద్ధం అయితే ఆగలేదు కదా, చేస్తూనే ఉన్నారు. ట్రంప్ పాలసీనే అది, ఫ్రంట్ ఎండ్ పాలసీ ఒకటి, బ్యాక్ ఎండ్ పాలసీ ఒకటి. సో అది నడుస్తూనే ఉంది, అది ఆగలేదు కదా. అందుకని అన్సర్టనిటీ ఇంకా ఉంది కాబట్టి ఇక తొందరలో ఇక మేజర్ ఐఆర్జీసీ స్ట్రాంగ్ ఇప్పుడు ఒక రకంగా. సో వాళ్లే కొంచెం ఇదైపోయినప్పుడు డైల్యూట్ అయిపోతుంది ఇష్యూ. సో ఇక తర్వాత వాళ్ళ కంట్రోల్ వచ్చేస్తుంది అది. మరి తర్వాత అప్పటికి అందుకనే 10th వరకు పెట్టుకుంది డేటు. సో డెఫినెట్ 10th లోపల ఆగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. సో అప్పటి నుంచి ఏప్రిల్ మంత్ లో మార్కెట్ పెరిగినప్పుడు ఇవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా టైం ఉంటే కొంచెం ఆగి కొనుక్కోవడం మంచిదని. ఇప్పుడు కూడా కొనుక్కోవడానికి సరైన సమయం కాదంటారా? ఇంకా వెయిట్ చేయొచ్చు అంటారా? అంటే కొనుక్కోవడం అంటే 25% అట్లా చేయొచ్చు. ఆ లెక్కనైతే డౌన్ లో మరి మనం ముందే చెప్పాం కదా, డౌన్ లో కొనుక్కొని ఉండాలి. సో లేదు అనుకుంటే కొంచెం ఒక ఏప్రిల్ 10th దాకా ఆగమని చెప్తా, టైం ఉంటే కనుక. తప్పదు, లేదు 15th మ్యారేజ్ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంది ఏప్రిల్ 10th తర్వాత మీరు ఇంకా పెద్ద ఆఫర్ వస్తుంది అంటారు. డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్ గా కొంచెం డౌన్ ట్రెండే ఉంది, దిగే ఛాన్స్లే ఉంది. సో అంటే ఓవరాల్ మార్కెట్ అట్లనే ఉంటుందా, వరల్డ్ వైడ్ గా అట్లనే ఉంటుందా, లేదా పర్టికులర్ గా మనకి ఇండియన్స్ కి ఎక్కువ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ అండి, టోటల్ ఇంటర్నేషనల్ అసలు గోల్డ్ జోన్కి వెళ్ళాలంటే అందరూ ఏప్రిల్ 10 వరకు ఆగమంటారు మీరు? డెఫినెట్ గా అక్కడ దాకా ఆగితే కొంచెం ఒక డైరెక్షన్ తెలుస్తుంది. నేను అనేది 11th ఇమీడియట్ గా దడదడ పడదు, కానీ మనకి ఒక డైరెక్షన్ తెలుస్తుంది. కొన్నాళ్ళ ఆగన్నా ఏంటి ఒక డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం తగ్గచ్చు అనేది అనిపిస్తుంది. అప్పుడు దాని ప్రకారంగా ముందుకెళ్ళటం బెస్ట్ ఎవరైనా సరే. రైట్. అప్పటి వరకు యుద్ధం విషయంలో కూడా చాలా శాంతి మంత్రం పఠించే అవకాశం కూడా ఉండొచ్చేమో. అదే మంత్రం, ముందు నుంచి మంత్రం, వెనక నుంచి యుద్ధం మంత్రం, ఇది నడుస్తుంది కదా, అది కంటిన్యూ అవుతూనే నడుస్తుంది. అది ఇప్పుడేనే కాదు, ప్రతి దాంట్లో అంతే కదా. ఆయన ఓడిపోయింది, అసలు ఇరాన్ దగ్గర ఏం లేదు, మొత్తం అయిపోయింది అంటే పక్కనేమో మళ్ళీ ఆయన శాంక్షన్స్ ఎత్తేస్తారు. అంటే ఏంటి మరి, ఓడిపోయిన వాళ్ళు శాంక్షన్స్ పెట్టడం ఏంటి? ఇప్పుడు 5 point ఇది మాకు ఇది డిమాండ్ పెట్టుకోవడం ఏంటి? ఓడిపోయిన వాటి డిమాండ్ పెడతారా? చెప్పింది తినాలి కదా. అండ్ రెండు నాలుగులు ఆయనయే, రెండు ఆయనవి. ఒకటి చెప్తాడు, మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇది చెప్తాడు. అంటే ఆయనకు అనుగుణంగా ఏది కావాలో అది చెప్తాడు. అది ఎంతవరకు కరెక్ట్? సో డెఫినెట్ గా దీంట్లో డీగ్రేడ్ ఏంటంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, 100% ఇది డామ్ షూర్. సో ఆయన వెనకడుగు వేస్తున్నాడు కాబట్టి అతి తొందరలోనే ఇక ఈగో సాటిస్ఫాక్షన్, మేము అందరినీ అసెట్స్ నాశనం చేస్తున్నాం, మెయిన్ కమాండ్స్ వాళ్ళందరినీ తీసేస్తున్నాం. సో ఇక మన కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు నెక్స్ట్ నుంచి ఒక్క షిప్ కి 2 లక్షలు వసూలు చేస్తామని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో. సో అది కూడా భయం ఉంటుంది కదా.
అవును. దాదాపు రోజుకి 130 నుంచి 140 షిప్పులు వెళ్తాయంట, పాస్ ఆన్ అవుతాయి. మ్మ్. సో అది కూడా కంట్రోల్ తెచ్చుకోవడానికి అన్నట్టు ఒక రకంగా. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, యుద్ధం, దాని పర్యవసానాలు ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 10 తర్వాత చాలా ప్రమాణాలు, చాలా అంశాల విషయంలో, బంగారం విషయంలో ముఖ్యంగా చాలా మలుపులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. కొనేవాళ్ళు అర్జెంట్ అయితే కొనుక్కోండి, లేదంటే వేచి చూడండి. ఏప్రిల్ 10 తర్వాత మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.